మన ప్రభుని రక్షకుడైన క్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తుంటున్నా. ప్రియదైవ చిన్నాగమ్మ, గతించిన కాలంలో వరదల వల్ల సర్వస్వాన్ని కోల్పోయినటువంటి బిడ్డలకు తమకు కలిగినటువంటి రీతిలో మీ యొక్క ఆర్థిక సహాయాన్ని, వస్తు సహాయాన్ని, వారికి కావలసినటువంటి వనరులను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మీరు మీ వంతు బాధ్యతను నిర్వహించారు. మానవత్వాన్ని వెల్లడి చేశారు. అదేవిధంగా ఈనాడు దేవుడు కూడా మనకు జ్ఞాపకం తెస్తూ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో తెలియపరిచేటువంటి శ్రేయస్కరమైన మాట ఏంటంటే, పేదలను జ్ఞాపకం చేసుకుంటాం. విప్లవాత్మకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగించారు. మా వంతు సహాయాన్ని మేము చేయగలిగామని సంతోషిస్తున్నాం. అయితే ఈనాడు పేదలను జ్ఞాపకం తీసుకోవటంలో మనం ముందుకు వెళ్ళాం. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పేదరికంలో చాలా ఎక్కువగా ఎదిగిపోతుంటున్నాం. అదేంటి ఆధ్యాత్మిక సంబంధమైన పేదరికంలో అంటే, దైవ వాక్కును వినగలుగుతూ ఉంటున్నాం, ఆచరణకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రేమ లేనటువంటి సమాజ నిర్మాణము ప్రారంభమైంది. ఒకరినొకడు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పేదరికంలో దిగజారిపోతుంటున్నారు. ప్రేమ చూపిస్తూ, ఆదరణ కలిగిస్తూ, ఒకరికొరకు ఒకరు ప్రార్థించవలసిన సమాజము ఈనాడు స్వార్థపూరితమైనటువంటి సమాజముగా మార్పు చెందటం ప్రారంభమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో జ్ఞాపకం తీసుకుంటాడు. ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురుకొల్పండి. ఈ ఆధ్యాత్మిక సంబంధించిన పేదరికము మనుషుల్లో పెరిగిపోయినప్పుడు ఒకరికొకడు పురుకొల్పుతున్నారు. దేని కొరకు అనగా కీడు చేయటం, సమాధానం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం పురుకొల్పుతున్నారు. ఒకరి ఎడల ఒకడు బాధ్యత కలిగి ఉండవలసిన వాడు బాధ్యతను విస్మరించి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి దాన్నే ముందుకు కొనసాగుతుంటున్నాం. దేవునికి ఇష్టమైనటువంటిది ఒక పనిని మనం చేస్తున్నామనంటే అది హృదయాంతరంగ సమర్పణగా ఉంటూ ఉండాలి. సమాజము మంచిని నోటితో మాట్లాడి చెడును చేతులతో చేసి చూపిస్తుంది. అందుకే ఎక్కడా కూడా సత్కార్యాలు చేయటంలో, ప్రేమ చూపించడంలో, తన పొరుగు వారి పట్ల సమాధానయుతమైనటువంటి స్థితిని కలిగి ఉండవలసిన వారు ఎక్కడ కూడా కలిగి ఉండటం లేదు. ఆలోచన చేద్దాం. దైవ చట్టము నీ హృదయాంతరంగంలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటావు. దైవ చట్టానికి బదులు మానవ చట్టానికి భయపడుతూ, మనుషులకు భయపడుతూ, ఇతరులను ద్వేషిస్తూ కాలాన్ని ముందుకు నడిపిస్తుంటే దేవుని ఎదుట ఒక దినాన దోషిగా నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందుకే మేము పేదలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. భౌతిక సంబంధమైన పేదరికం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన పేదరికం ఏ వ్యక్తిలో ఉంటుందో దానిని కనుగొనగలిగితే ఆ వ్యక్తి నేను పేదరికంలో ఉన్నాను అని తనను తాను గ్రహించగలుగుతుంటే ప్రభు సాన్నిధ్యం అతనికి శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తుంటుంది. దైవ చట్టము హృదయాంతరంగంలో లిఖించబడి దాని ప్రకారం జీవిస్తూ ఉండేటువంటి వారుగా ఉంటాడు. కాబట్టి దైవ వాక్కును ఆచరణయుతంగా కాదు, ఆధ్యాత్మికంగా పురుకొల్పుకుంటూ, ప్రేమ చూపిస్తూ, ఇతరుల పట్ల కనికరితమైన స్వభావంతో కలిగి మనం ముందుకు వెళుతుంటాం. పేదలను జ్ఞాపకం తెచ్చుకోనండి. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైన పేదలను కూడా మీరు జ్ఞాపకానికి తెచ్చుకోనండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక.